హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం 6th క్లాస్ సోషల్లో రెండవ పాఠం అంటే సెకండ్ లెసన్ నేర్చుకుంటున్నామండి. చూద్దాం, మనము డైరెక్ట్ పాయింట్లో వెళ్ళినట్లయితే మనకు తెలిసిపోతుంది. ఇక్కడ చాప్టర్ 2 వచ్చేసి గ్లోబ్ ఏ మోడల్ ఆఫ్ ద ఎర్త్. అందరికీ ఒకటి సూచన ఏంటిదంటే, మనకు కొత్త వాళ్ళు ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అట్లాగే మనకు బిట్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇదంతా కూడా ఇక్కడ ఒక ఇద్దరి మాటల కన్వర్జేషన్స్ తోటి ఉంటాయి. సుందర్ అండ్ కల్పనతోటి అక్కడ ఉన్నటువంటి ఇద్దరు వాళ్ళ చుట్టే ఇదంతా కూడా లెసన్ తిరుగుతుంది. దానికి మనం జస్ట్ ఇక్కడ నార్మల్ ఇక్కడ ఇంట్రడక్షన్ ఇచ్చారు, తర్వాత మనము ఇన్ఫర్మేషన్ అనేది లెసన్లో చూసుకుంటాం. ఓకే అండి, ఇక్కడ మనం నెక్స్ట్ పాయింట్లో వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి ఇదంతా కూడా గ్లోబ్ అండి. మనకి 6th క్లాస్లోనే గ్లోబ్ అనేటువంటి పాఠం మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ గ్లోబ్ గురించి మనకు ఈ గ్లోబ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటివి, వాటి యొక్క యూజెస్ ఏంటివి, మన యొక్క ఎర్త్ యొక్క షేప్ ఏంటిది, అవన్నీ కూడా మనకు ఈ ఛానల్లో అంటే ఇప్పుడు మన క్లాస్లో మనం డిస్కస్ చేస్తున్నాము. ఓకే అండి, ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్, ఎర్త్ లుక్ లైక్ ఏ బ్లూ మూన్. ఎర్త్ అట ఎట్లా ఉంటుందట అంటే బ్లూ మూన్లో ఉంటుందట. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ అంటే ఏంటిదంటే, ఇట్ లుక్స్ బ్లూ బికాస్ ఏ లార్జ్ పోర్షన్ ఆఫ్ ఎర్త్ ఈజ్ కవర్డ్ విత్ ఓషన్స్ అనేవి అంటే వాటర్ అనేది ఏ కలర్లో ఉంటుంది, మనకు బ్లూ కలర్. సో ఇట్ లుక్స్ లైక్ బ్లూ బికాస్ ఇట్ కవర్స్ ఏ లార్జ్ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ కవర్డ్ విత్ ఓషన్. ఓకే, మనం నెక్స్ట్ పాయింట్లో వెళ్దాం. ఎర్త్ యాక్ట్స్ లైక్ ఏ పవర్ఫుల్ మ్యాగ్నెట్ విచ్ పుల్స్ టువర్డ్స్ ఇట్. ఎట్లా? మ్యాగ్నెట్ లాగా మనకు ఇక్కడ పవర్ఫుల్గా యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఎర్త్. ఇక్కడ మనం ఎప్పుడైనా కూడా గమనించండి, వి నెవర్ ఫాల్ ఆన్ ద ఎర్త్, వి ఫాల్ ఆఫ్ ద ఎర్త్. కాబట్టి ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్, ఎర్త్ ఈస్ ఇన్ స్పిరాయిడ్ షేప్. ఇక్కడ మనకు స్పిరాయిడ్ షేప్ అని మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది టెక్స్ట్ బుక్లో. ఇక్కడ చూద్దాం వాటి గురించి. యాక్చువల్లీ ఎర్త్ ఈస్ నాట్ లైక్ ఏ పర్ఫెక్ట్ స్పియర్, నాట్ పర్ఫెక్ట్లీ రౌండ్. ఇది పర్ఫెక్ట్ స్పియర్ అంటే మనకు గుండ్రంగా ఉండదు, అలాగే నాట్ పర్ఫెక్ట్లీ రౌండ్, పర్ఫెక్ట్ సర్కిల్ లాగా అంటే రౌండ్గా కూడా ఉండదు. సో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ఎర్త్? సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అడిషనల్ పాయింట్ ఏంటిదంటే, జియాయిడ్ షేప్ అని కూడా మనకు ఇచ్చేటువంటి ఆస్కారాలు ఉన్నాయి. ఇది మనకు హయ్యర్ స్టడీస్లో వస్తుంది, జియాయిడ్ షేప్. సో వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ షేప్ అంటే మనకు యాక్చువల్ షేప్ ఏంటిదంటే, ఇట్ ఈస్ లిటిల్ ప్రెస్డ్ ఎట్ 2 పోల్స్ అండ్ బ్లగ్డ్ స్లైట్లీ ఇన్ ద మిడిల్ అరౌండ్ లైన్ ఈక్వేటర్. ఓకే, నేను మీకు ఇక్కడ చూపెడుతున్నాను చూడండి. మనకు నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ 2 పోల్స్ ఆర్ దేర్. మనకి ఎట్లా ఉంటుందంటే మధ్యలో ఈక్వేటర్లో కొంచెం ఉబ్బినట్టుగా ఉంటుంది. ఎలా ఉబ్బినట్టుగా ఉంటుంది? ఇట్స్ స్లైట్లీ బ్లగ్డ్ మిడిల్ లైక్ విచ్ లైన్? ఈక్వేటర్. ఓకే, దిస్ ఈస్ అంటే మనకు ఎప్పుడైనా కూడా అది స్పిరాయిడ్ షేప్ అని కూడా ఇక్కడ టైటిల్లో ఇచ్చారు. కాబట్టి మనము ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి మనం టెక్స్ట్ బుక్ అనేది కంపల్సరీగా రీడ్ చేయాల్సిన అవసరం ఉంది. సో టెక్స్ట్ బుక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ డిఎస్సి. ఓకే, మనం నెక్స్ట్ పాయింట్లో వెళ్ళినట్లయితే ఇక్కడ 1492 CE అంటే మనకి ఇక్కడ సేలర్స్ అంటే లైక్ కొలంబస్కి ఏ కంట్రీ అని కూడా మనకు అడగచ్చు. ఇటాలియన్. ఇక్కడ చూద్దాం స్టేట్మెంట్. 1492 CE sailors like Columbus, an Italian explorer, set out from Europe with the hope of reaching India. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇటలీ ఈజ్ ద వన్ ఆఫ్ యూరోపియన్ కంట్రీ. అతను ఎట్లా వచ్చాడట అంటే మనకు ఇండియాని రీచ్ కావడానికి ఇక్కడ యూరప్ ఉంటుంది, ఇలా రీచ్ అయ్యాడు. ఓకే, మనం చూద్దాం. అంటే ఇలా రీచ్ అయ్యాడంటే ఇక్కడ ఆఫ్రికా ఉంటుంది కదా, దానికి కింద నుండి వచ్చాడు. ఓకే, నెక్స్ట్, లార్జ్ షీట్స్ ఆఫ్ ల్యాండ్ ఆన్ ద గ్లోబ్ విచ్ ఆర్ కాల్డ్ కాంటినెంట్స్. వాట్?
హౌ మెనీ లార్జ్ షీట్స్ అని మనకు అడగవచ్చు. ఎందుకు కన్ఫ్యూజన్ అనేది పెడతారు. పేపర్ సెటర్ అనేది ఎప్పుడైనా కూడా మనకు కన్ఫ్యూజన్, ఆన్సర్ ఈస్ వెరీ ఈజీ బట్ ద ఆప్షన్స్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై విచ్ ఈస్ రైట్ వన్. సో వీ హ్యావ్ టు కాన్షియస్, అంటే మనము ఆ కాన్సన్ట్రేట్ అనేది క్వశ్చన్ పేపర్ విత్ ఆప్షన్స్ అనేవి 100% అక్కడ పెట్టాలి. ఇక్కడ చూద్దాం, లార్జ్ షీట్స్ ఆఫ్ ల్యాండ్ ఆన్ ద గ్లోబ్ విచ్ ఆర్ కాల్డ్ కాంటినెంట్స్. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ దే ఆర్ 7. ఓకే, వీ హ్యావ్ టు గో డిస్కస్ వాట్ ఈస్ కాంటినెంట్స్ ఇన్ నెక్స్ట్ స్లైడ్. నౌ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఆర్ కవర్డ్ విత్ ఐస్. ఇక్కడ నార్త్ పోల్ ఉంటుంది, ఇక్కడ సౌత్ పోల్ ఉంటుంది. ఇదంతా కూడా మనకు ఎర్త్ అండి. నార్త్ అండ్ సౌత్ పోల్ కవర్డ్ విత్ ఐస్. ఓకే, నెక్స్ట్ నార్త్ పోల్ హ్యాస్ ఫ్రోజన్ ఓషియన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫ్రోజన్ ఓషియన్ అని కూడా మనకు అడగచ్చు. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆర్క్టిక్, ARCTIC. ఆర్క్టిక్ ఓషియన్ ఈజ్ ఏ ఫ్రోజన్ ఓషియన్. అంటే ఎప్పుడు కూడా కవర్డ్ విత్ మోర్ ఐస్, అంటే ఎక్కువ మనకు మంచుతోటి, ఎక్కువ ఐస్ తోటి కవర్డ్ అయి ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రోజన్ ఓషన్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ నార్త్ పోల్. ఓకే, నెక్స్ట్ సౌత్ పోల్ హ్యాస్ ఏ హ్యూజ్ అక్యుములేషన్ ఆఫ్ ఐస్. హ్యూజ్ అక్యుములేషన్ ఆఫ్ ఐస్ ఆన్ ఇట్. ఇట్ ఈస్ కాల్డ్ అంటార్క్టిక్ షీల్డ్ ఆఫ్ ఐస్. నార్త్ ఏమో ఆర్క్టిక్, సౌత్ ఏమో అంటార్క్టిక్ షీల్డ్ ఆఫ్ ఐస్. సో మనం ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్గా నేర్చుకోవాలి. దిస్ ఆర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద అవర్. చూద్దాం, ఎర్త్ ఇది నార్త్ పోల్లో, ఇక్కడ ఏంటిది ఆర్కిటిక్. ఓకే, ఇక్కడ సౌత్ పోల్లో అంటార్క్టిక్. ఓకే, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్ వెస్ట్, ఇది నార్త్ ఈస్ట్, ఇది సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్. ఓకే, నెక్స్ట్ ఎర్త్ రొటేట్స్ ఎవ్రీ డే ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. మనం ఏం చేస్తాం, సన్షైన్ అనేది ఈస్ట్లో ఉంటుంది, సన్సెట్ అనేది వెస్ట్లో ఉంటుంది. సో ఎర్త్ ఆల్వేస్ రొటేట్స్ లైక్ ఈస్ట్ టు వెస్ట్. వీ థింక్ ఇన్ న్యాచురల్ అవర్ డైలీ లైఫ్ బట్ దట్ ఈస్ రాంగ్. ఎర్త్ రొటేట్స్ ఫర్ ఎవ్రీ డే వెస్ట్ టు ఈస్ట్. ఓకే, దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ వీ ఆర్ నెగ్లిజెన్స్ ఆన్ పేపర్. Okay, next some more important points are there. We are going to discuss. A globe is a model of the earth. A globe is a model of the earth. It shows the shape of the earth. Okay, the land and water is called the continents and oceans, which the 7 sheets means land. 7 land sheets are called oceans. 5 water called manaku oceans. Sorry, ikkada chuddam. A globe is a model of the earth. Okay, we are going to discuss some more points. A globe is a model of the earth. It shows the shape of the earth. Okay, the land and the water, the continents and the oceans and the countries of the world. What మనకు ఎర్త్ గ్లోబ్ ఏం షోస్ చేస్తా అంటే ఏం చూపెడుతుందట అంటే ల్యాండ్ని, వాటర్ని, కాంటినెంట్స్ని, ఓషన్స్ని, అలాగే తర్వాత కంట్రీస్ని కూడా చూపెడుతుంది. ఓకే, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ మనము కొన్ని కాంటినెంట్స్ విచ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ 7 కాంటినెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్ అండ్ 5 ఓషన్స్ ఆర్ దేర్. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ ఆర్ దే. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వన్ ఇస్ ఏషియా అండ్ ఇట్ ఈస్ బిగ్గర్ ఆర్ లార్జెస్ట్ continent in the world. Next Europe, next Africa, North America, South America, Australia is the smallest continent, and next Antarctica, it is filled with ice. Okay, next ikkada chuddam, Pacific Ocean is the largest ocean. Next Atlantic, next Arctic is also covered with ice. Next Indian Ocean, next Antarctic Ocean. Okay, now I am showing some graphical representation of our world map. Okay, these are the continents. This is Asia and this is Europe. Okay, now we Africa. Okay, 3 is completed. What about fourth one? Australia, this is smallest one. Okay, smallest one. Next this is Antarctica, covered with full of ice, and it is located in north and south poles. Okay, next
పోల్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సౌత్ అమెరికా, దిస్ ఈజ్ సౌత్ అమెరికా, అండ్ దిస్ ఈజ్ నార్త్ అమెరికా. These are the 7 continents of our world, and we are going to discuss some more oceans. Oceans is called this is Pacific Ocean. This continues like మనం ఎట్లా ఉంటుందంటే ఇది ఇగో ఇలా ఉంటుంది. అంటే ఇది రౌండ్, బట్ వీ కాంట్ షో ద రౌండ్ షేప్ ఆఫ్ మ్యాప్ ఇన్ అవర్ పేపర్. సో మనం ఇలా చూపెడుతున్నాము. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది కూడా పెసిఫిక్ ఓషన్. ఓకే, నెక్స్ట్ ఇండియన్ ఓషన్, నెక్స్ట్ సౌతర్న్ ఓషన్ ఈస్ నథింగ్ బట్ దీస్ ఆర్ కాల్డ్ ఇండియన్ ఓషన్. నెక్స్ట్ అట్లాంటిక్ ఓషన్, ఆర్కిటిక్ ఓషన్ 1 2 3 and 4, and this is one is 5. Okay, next we are going to discuss some more other points. Lines on the globe, some run from the నార్త్ పోల్ టు సౌత్ పోల్. ఇది కొన్ని ఎట్లా ఉంటాయి, ఇలా ఉంటాయి కొన్ని. ఓకే, కొన్ని సమ్ రన్స్ ఫ్రమ్ ద వెస్ట్ టు ఈస్ట్. ఓకే, ఇలా ఉంటాయి. ఓకే, దిస్ ఇమాజినరీ లైన్స్ డ్రాన్ బై మ్యాప్ మేకర్స్ హెల్ప్ అస్ టు లొకేట్ ప్లేసెస్ ఆన్ ద గ్లోబ్ అండ్ మ్యాప్స్. ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే మనకు హెల్పింగ్ ఇన్ ద లొకేటింగ్ ఆఫ్ మ్యాప్స్ అండ్ ప్లేసెస్. ఓకే, నెక్స్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ లైన్స్ ఆన్ ద గ్లోబ్ కాల్డ్ latitudes and longitudes. Along with the poles, we are well known. Our Indian ancients like Aryabhatta who used the terms to explain the places. మనకు మన మెథమెటిషియన్ జీరోని కనిపెట్టినటువంటి ఆర్యభట్ట కూడా దానికి ఎక్స్ప్లెయిన్ చేయడంలో ప్రయత్నం చేశారు. మనం కూడా అవన్నీ కూడా తెలుసు. ఓకే, వి డిస్కస్ అబౌట్ సమ్ మోర్ ఇన్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. దిస్ ఈజ్ లాటిట్యూడ్ అండ్ దిస్ ఈజ్ లాంగిట్యూడ్. లాంగిట్యూడ్ లైక్ ఇట్లా ఉంటుంది మనకి. ఎట్లా అంటే నార్త్ పోల్ టు సౌత్ పోల్ ద లైన్స్ పాసింగ్, అండ్ దిస్ పాసింగ్ ద వెస్ట్ టు ఈస్ట్. ఓకే, దిస్ ఈజ్ ద మిడిల్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ ఈక్వేటర్. ఓకే, and this is northern hemisphere and this is southern hemisphere. It divides two halves. One is northern hemisphere and southern hemisphere. Okay, latitudes, these are the imaginary lines that drawn from the west to east. Okay, on the earth, this is the earth and this is imaginary lines which is center is equator. Okay, it divides the largest of these lines is called the equator. We discuss in this lesson, and it divides the globe into two equal halves are called a hemisphere. And you have one question which is, which hemisphere has more water than land? This is your question for this video. And the next longitudes, these imaginary lines run from one place to another. Unlike the latitudes, these lines are of the same length. అంటే మనకు ఇవి సేమ్ లెంత్, అంటే వీటి యొక్క సమాన కొలతలు అనేటువంటివి ఉంటాయి. తర్వాత టూ మెయిన్ లాంగిట్యూడ్స్ ఆర్ కాల్డ్, వన్ ఈస్ ద గ్రీన్విచ్ లైన్. అంటే ఏంటిది మనకు గ్రీన్విచ్ లైన్ అనేది, తర్వాత ద ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఓకే, గ్రీన్విచ్ లైన్ ఈస్ ఆల్సో కాల్డ్ 0 degree longitude, అండ్ ద నెక్స్ట్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఈస్ ఆల్సో కాల్డ్ 180 ఈస్ట్ ఆర్ వెస్ట్ లాంగిట్యూడ్. ఓకే, మనం ఇక్కడ చూద్దాం, కొంచెం మీకు అర్థమవుతుంది. అండ్ దిస్ ఈస్ ద ప్రైమ్ మెరిడియన్ అండ్ దిస్ ఈస్ ద ఇంటర్నేషనల్ లాంగిట్యూడ్ అనేది మనం అనవచ్చు. తర్వాత ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ సెకండ్ లెసన్. ఓకే అండి, మీరు అంటే మేము కొన్నిసార్లలో మనకు ఇంగ్లీష్గా పోవచ్చు, తెలుగుగా పోవచ్చు, విచ్ ఈస్ ఆన్ ద అంటే మనకు టాపిక్ బేస్డ్ అయి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మనకు సెంటెన్సెస్ బట్టి కూడా ఉండొచ్చు. కాబట్టి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే, మనము ఇంత కష్టపడి మీకోసం, మేము యాస్పిరెంట్స్, వీఆర్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ ద టెట్ అండ్ డిఎస్సి. ఓకే, ప్లీజ్ కన్సిడర్ యాజ్ ఏ ఒక మంచి ఒక ఎట్లా మీకు మంచిగా ఒక లైక్, అంటే మీకు నచ్చినట్లయితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము నచ్చినట్లయితేనే అని మేము ఎందుకు అంటున్నామంటే, మాకు నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయకండి, మేమే చెప్తున్నాం. ఎందుకంటే వీఆర్ గివింగ్ ద ప్యూర్ కంటెంట్ విచ్ ఈస్ బేస్డ్ యాజ్ స్టాండర్డ్ కంటెంట్. ఓకే, దానికి మేము అంత కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాం కాబట్టి వీఆర్ ఆస్కింగ్ ఏ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వన్ షేర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్.